హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివుడికి ఏం చేస్తే అనుగ్రహిస్తాడు అంటే ఒకటే, ఆయన ఉన్నాడని నమ్మకం ఉంటే చాలు. నేను అభిషేకం చేస్తున్నది ఒక బొమ్మ మీద కాదు, నేను పోస్తున్నది రాతి దిమ్మ మీద కాదు. ఏ శక్తి సృష్టి స్థితి ప్రళయం మూడింటిని ఒకటి చేస్తుందో అటువంటి శక్తి గనుభవించి శంకరుడిదే. ఆ శంకరుడు లింగమైతే ఆయన చల్లబడి నన్ను అనుగ్రహించడానికి నేను అభిషేకం చేస్తున్నాను మంత్రములతో అన్న భక్తితో, ఆయన శివుడు అన్న భావనతో మీరు చేస్తున్నారనుకోండి చాలు. అది నువ్వు పట్టుకెళ్ళేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపినా బట్టలతో తుడిచినా ఎప్పుడు చెరుగుపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు. ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బ్రతికి ధర్మాన్ని పట్టుకున్నవాడు ఉన్నాడే, వాడు శాశ్వత కీర్తిని ఘటిస్తాడు. వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం అంతా స్మరిస్తుంది. శివునికి చేసినటువంటి సేవ, శివునికి చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం ద్వారా వంశాన్ని అంతటా కాపాడతాయి.